ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేశారు ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్. నందిగామ ఎమ్మెల్యేగా మొండితోక జగన్మోహన్ రావు రెండో దఫా విజయం తర్వాత నియోజకవర్గానికి ఏం చేస్తారనేది ఈ మేనిఫెస్టోలో పొందుపరిచారు. 5 ఏళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం ద్వారా ప్రతి ఇంటికి సంక్షేమ పథకం అందించామని, రెండోసారి డాక్టర్ జగన్మోహన్ రావు గెలిచిన తర్వాత వచ్చే 5 ఏళ్లలో ఎంత సమయంలో ఏ పనులు చేస్తామో ఈ మేనిఫెస్టో ద్వారా ప్రజలకు వివరిస్తాము అన్నారు అరుణ్ కుమార్. ప్రతి గ్రామాల్లో చేపట్టబోయే అభివృద్ధి పనుల వివరాలు ఈ నందిగామ మేనిఫెస్టోలో ఉంటుంది అని చెప్పుకొచ్చారాయన. ప్రభుత్వం పథకాల ద్వారా గత 5 ఏళ్లలో నందిగామలో ప్రతి ఒక్కరూ పొందిన లబ్ధిని కూడా ఇప్పటికే ప్రజలకు తెలియజేశామని చెప్పారు ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్. సీఎం జగన్ మాదిరిగా తాము కూడా నందిగామలో 99% మేనిఫెస్టోని అమలు చేస్తామని చెప్పారు అరుణ్ కుమార్. ఈ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ గారు ఏమేం పనులు చేయదలుచుకున్నారనేది మన నందిగామ మన మేనిఫెస్టో రూపంలో ప్రతి ఒక్క పనిని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలకు మేలు జరిగే విధంగా, నందిగామ ప్రజలకు మేలు జరిగే విధంగా నందిగామలో గత దశాబ్దాల కాలం నుంచి పరిష్కారం కాని సమస్యల్ని పరిష్కారం చూపించే మార్గంగా ఈరోజు మన నందిగామ మన మేనిఫెస్టో తయారు చేస్తాం. అదేవిధంగా ఆ గ్రామంలోని సమస్యలు, ఆ సమస్యలకి మేము ఎంతకాలంలో పరిష్కారం చూపబోతున్నాం అనేది వివరంగా ప్రతి గ్రామంలో కూడా ఆ గ్రామానికి సంబంధించింది ఏ గ్రామానికి ఆ గ్రామ మేనిఫెస్టోని ఆల్రెడీ అన్ని గ్రామాల్లో ఇవ్వడం జరిగింది. ఈ నందిగామ చరిత్రలో ఎప్పుడూ కూడా ఎవరూ కూడా గ్రామాల వారీగా గ్రామ సమస్యల్ని గుర్తించి మేనిఫెస్టో ఏ పార్టీ చేయలేదు. గతంలో ఈ నందిగాను పాలించిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, ఎప్పుడు కూడా గ్రామాల వారీగా సమస్యను గుర్తించి ఆ సమస్యల్ని ఎన్ని రోజుల్లో తీర్చగలుగుతాం అనేది కూడా గడువు సమయాన్ని కూడా ఇచ్చిన పార్టీ ఏదీ లేదు. ఈ మేనిఫెస్టో మా వాగ్దాన పత్రిక మేము భావిస్తున్నాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తన మేనిఫెస్టోని 99% అమలు చేశారో మేము కూడా ఈ మేనిఫెస్టోని 99% అమలు చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ నందిగామ ప్రజలకు మేము మా పార్టీ తరఫున డాక్టర్ గారి తరఫున ఇచ్చే వాగ్దాన పత్రిక అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం.